ఇవాల్టి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారం బేరీ మోగించనున్నారు. ఉదయం మహబూబ్ నగర్ ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే జనజాతర సభలో పాల్గొనున్నారు. తొలిసారిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మానుకోట జిల్లాకు విచ్చేస్తున్న నేపథ్యంలో జనజాతర సభకు లక్షల మంది హాజరవుతారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రేవంత్ కి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. దీంతో సీఎం పర్యటనతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాల్టి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. ఉదయం మహబూబ్ నగర్ ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే జనజాతర సభలో పాల్గొనున్నారు. తొలిసారిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మానుకోట జిల్లాకు విచ్చేస్తున్న నేపథ్యంలో జనజాతర సభకు లక్ష మంది హాజరవుతారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రేవంత్ కి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. దీంతో సీఎం పర్యటనతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. యామిని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మానుకోటకు రానున్నారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా దగ్గరుండి అన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభను మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మీటింగ్ ను నిర్వహించబోతుంది. ఈ జనజాతర సభకు లక్ష మంది హాజరవుతారని నాయకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ అనంతరం ఈ బహిరంగ సభ ఉంటుంది. సీఎం పర్యటన నేపథ్యంలో భారీగా ప్రత్యేక ఏర్పాటు చేసి భద్రతాధికారుల సూచనల మేరకు ఏర్పాటు చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ కావచ్చు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ఇప్పుడు కాసేపట్లో నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్ టౌన్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభ జరుగుతుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తర్వాత 6 గంటలకు హెలికాప్టర్ ద్వారా మళ్ళీ హైదరాబాద్ కు వెళ్తారు. 3 రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలిస్తున్నారు. మంత్రి తుమ్మల జిల్లా పోలీస్ అధికారులతో సభా వేదిక హెలిప్యాడ్ ను పరిశీలించారు. ఎండలు మండుతున్నటువంటి నేపథ్యంలోనే బహిరంగ సభ జన సమీకరణ స్థానిక నాయకులు కొంత సవాలుగా మారినప్పటికీ కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎండకు వేడిమికి వచ్చేటువంటి నాయకులకు కావచ్చు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసినట్టు నాయకులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు మరోవైపు ప్రచారం నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి మే 11 వరకు ఒక 50 సభలు కావచ్చు, 15 రోడ్ షోలు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ ను రెడీ చేసినట్టు తెలుస్తుంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, రానున్నటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలను తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా ఇవాళ జరగబోయేటువంటి మహబూబాబాద్ జనజాతర కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించి తెలుస్తుంది. సంబంధించి గతంలో ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ ఎంపీ ఉన్నారు. ఆ ఎంపీకి సంబంధించి కావచ్చు, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎట్లా స్పందిస్తారు, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తారన్న ఉత్కంఠ ఆసక్తి అయితే కాంగ్రెస్ శ్రేణులలో కనిపిస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.